1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, చాలా మంది పిల్లలు చదివింది మర్చిపోతూ ఉంటారు. అంటే కొంచెం మెమరీ పవర్ తక్కువ ఉంటుంది కొంతమందికి. అంటే ఒక్కసారి మా పిల్లలకి, ఈరోజు స్టూడెంట్స్కి మీరు చెప్పే సజెషన్స్ కానీ టిప్స్ ఏమన్నా ఉన్నాయా? చదివింది గుర్తు పెట్టుకోవాలి అంటే ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి అంటే? మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఏమేమి చేయవలసిన అవసరం ఉంటుంది? ఒక భాష నేర్చుకోవాలి. చెప్పండి, మీరే చెప్పండి. ఆ బుక్స్ చదవాలి, చదవటము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాటిని. Okay. అంటే మన స్టోరీస్ కానీ, లైక్ మూవీస్ కానీ, ఆర్టికల్స్ అంటే వింటున్నారు. వినాలి, మ్యూజిక్ వినాలి, మూవీస్ చూడాలి, ఆ. విజువల్, కదా. వీడియో, ఆడియో కూడా మస్ట్. సో మీకే ఆన్సర్ తెలుసు. ఓకే, మెమరీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు తెలుసు. 4 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనం లిటరరీ స్ట్రింగ్స్ అంటాం. ఓకే, అదేంటి? రీడింగ్, రైటింగ్, లిసనింగ్, స్పీకింగ్. ఇవి మనకి అందరికీ తెలుసు కదా. మెమరీ అనేది ఆ 4 వర్డ్స్లోనే ఉంది. ఆ 4 పదాల్లో ఎందుకు ఉంది అంటున్నానంటే, ఇప్పుడు మనము యూ నీడ్ టు రీడ్ టు అండర్స్టాండ్ అంట. ఫస్ట్ నీకు అర్థం కాకపోతే నేను ఇట్లా కూర్చుని రట్టి కొట్టాను అనుకోండి, ఏం ఉపయోగం? ఒకసారి నేను చదివింది నాకు అర్థమైంది అంటే అప్పుడు నాకు మెమరైజేషన్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ అది నేను అర్థం చేసుకోవాలి, దాని తర్వాత మెమరీలోకి వెళ్తుంది. ఒకసారి మెమరీలోకి వెళ్ళిన తర్వాత దట్స్ అ సెకండ్. సో రీడ్ ఫస్ట్ టు అండర్స్టాండ్, లిసన్ ఫస్ట్ టు అండర్స్టాండ్, రైట్ టు అండర్స్టాండ్, అండ్ స్పీక్ టు అండర్స్టాండ్. ఈ 4ని ఫస్ట్ డిఫైన్ చేద్దాం. రీడింగ్ అంటే ఫస్ట్ ఆ బుక్లోదో నీ నోట్ బుక్లోదో ఏదైనా ఫస్ట్ చదవాలి, ఏంటి ఉంది అనే చదవాలి. ఇది చదువుతున్నప్పుడే నీ నోట్స్ నువ్వు రాసుకుంటున్నావు కదా. అది ఎందుకు రాసుకుంటున్నావు? అండర్స్టాండింగ్కే రాసుకుంటున్నావు. అంటే నీ అండర్స్టాండింగ్ ఎంతవరకు వచ్చింది అది రాసుకున్నావు. దాని తర్వాత టీచర్ చెప్తున్నారు కదా, రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ టీచర్ షీస్ టాకింగ్. సో నువ్వేం చేయాలి అప్పుడు? యూ హ్యావ్ టు లిసన్. సో 3rd స్టాండ్ వచ్చిందా? మనం మళ్ళీ అదే కాన్సెప్ట్ తీసుకున్నాం. నేను స్కూల్లో టీచర్ చెప్పారు, నేను విన్నాను ఆ కాన్సెప్ట్, ఇంటికి వచ్చాను, అది చదివాను, అదే కాన్సెప్ట్, ఐ వాజ్ రీడింగ్ ఇట్. దాని తర్వాత నేను నోట్స్ రాసుకున్నాను, అదే కాన్సెప్ట్. ఇప్పుడు అది నేను వెళ్ళి అమ్మా నేను ఇవాళ ఇది నేర్చుకున్నాను తెలుసా అన్నప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఐఎమ్ స్పీకింగ్ అగైన్ ద సేమ్ కాన్సెప్ట్, రైట్? సో ఈ 4 స్ట్రాండ్స్ మళ్ళీ మనం తీసుకొచ్చేసాము. ఎందుకు? ఒక్క టాపిక్ నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఈ 4 నేను చేసిన తర్వాత ఐ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిమెంబరింగ్ ఇట్. సో రీడింగ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు రీడింగ్ టు రిమెంబర్. రైట్? టు రిమెంబర్ అనేది ఏంటి? రిమెంబర్ అని ఎప్పుడు వస్తుంది? నువ్వు అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తుంటే అది మెమరీగా ఉండిపోతుంది. రైట్? నేను కొత్త టాపిక్ ఇవాళ చదివాను, అయిపోయింది, నాకు కొట్టి 50% బుర్రలోకి ఎక్కువ ఉంటుంది. అదే టాపిక్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి, 2, 7, 3, 1, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఫార్మాట్స్లో నువ్వు ఇవాళ చదువు, రేపు చదువు, మళ్ళీ 7 days తర్వాత చదువు, మళ్ళీ 1 month చదువు. నువ్వేమి చదివావో, నీకు ఎంత అర్థమైందో అదంతా నీకు మెమరీలోకే వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్? సో ఇదొట్టి రీడింగే మనం చెప్పాం. రైట్? దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైటింగ్. రైటింగ్లో నువ్వు రైటింగ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ నాకు ఎంత అర్థమైందో అంతే రాశాను. ఇప్పుడు నేను ఎగ్జామ్ పేపర్ రాస్తున్నా, ఆన్సర్ రాస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను? అదంతా మెమరీ నుంచి రావాలి కదా, టు రిమెంబర్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి, 12th వాళ్ళకి ఏంటి, పాస్ట్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ తీసిస్తారు, టీచర్ రాయమంటారు. అది ఎట్లా వచ్చింది? ఫస్ట్ నేను రైట్ టు అండర్స్టాండ్ అర్థం చేసుకుంటేనే రైట్ టు రిమెంబర్కి రాగలను. రైట్? సో ఏమీ ఫార్ములాలు లేవు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ 4 స్ట్రాండ్స్ ప్లస్ 2 words. సో రీడ్, రైట్, లిసన్, స్పీక్. ఫస్ట్ టు అండర్స్టాండ్, దెన్ టు రిమెంబర్. ఇవి చేయటానికి నువ్వు రైటింగ్లో మనం స్పెసిఫిక్గా చూస్తే ఫ్లాష్ కార్డ్స్ అంటాము, నిమోనిక్స్ అంటాము, ఇది అంటాము, అది అంటాము, ఎన్నో రకాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్.
ఒక కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఎట్లా రాస్తున్నాము, ఏం రాస్తున్నాం, పారాగ్రాఫ్లు రాస్తున్నామా ఏంటి అనేది దాంట్లోకి వచ్చేసింది. సో మన రైటింగ్, మన నోట్స్ మేకింగ్ అంతాను ఆ రైటింగ్ టు రిమెంబర్లోకి వెళ్ళిపోయింది. ఆ రైట్ టు రిమెంబర్ అనేది మనం అంతవరకు రావాలి అంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే. సో ఇది చాలా పవర్ఫుల్ అండి. రీడింగ్ టు అండర్స్టాండ్, రీడింగ్ టు రిమెంబర్, రైటింగ్ టు అండర్స్టాండ్, రైటింగ్ టు రిమెంబర్, లిసనింగ్ టు అండర్స్టాండ్, లిసనింగ్ టు రిమెంబర్, అండ్ దెన్ స్పీకింగ్ టు అండర్స్టాండ్ అండ్ స్పీకింగ్ టు రిమెంబర్. దీనంతట పవర్ఫుల్ టూల్ ఇంకోట్లేదు. ఓకే, సో మీరు నిమోనిక్స్ అంటారా, ఫ్లాష్ కార్డ్స్ అంటారా, డయాగ్రామ్స్ అంటారా, వెన్ డయాగ్రామ్ అంటారా, అవన్నీ దీంట్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి కాన్సెప్ట్ నుంచి అంటే నేను ఎలా రాసుకున్నాను దాని నుంచి తీసుకుని వచ్చి మీకు ఐఎమ్ బొంబార్డింగ్ యూ విత్ ది నాలెడ్జ్, రైట్? నేను అది రాసుకుంటేనే కదా, నేను కూడా రాసుకునే వస్తాను కదా, నేను రాసుకుని వస్తేనే కదా నేను మీకు చెప్పగలిగాను, నేను షేర్ చేసుకున్నాను. సో సింపుల్ థింగ్ ఎవరికైనా సరే, దీస్ ఆర్ 4 things విత్ 2 powerful words you can really make it. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. ఎగ్జామ్స్ టైంలో ఇంపార్టెంట్ గా చాలా మంది పిల్లలు పాపం కష్టపడి చదువుతారు, మంచిగా రావాలి, మంచి మార్క్స్ స్కోర్ చేయాలని, కానీ ఎగ్జామ్ టైంలో మర్చిపోతూ ఉంటారు కొంతమంది. అది చాలా మంది పిల్లలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. అంటే పిల్లలు ఎగ్జామ్ టైంలో మర్చిపోకుండా ఉండాలి అంటే ఫైనల్లీ ఏం చెప్తారు? ఎందుకు మర్చిపోతున్నాము? ఫస్ట్ థింగ్ మనం అదే ఆలోచించాలి. ఎందుకు మర్చిపోతున్నాం? మనము లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అన్న అయి ఉండాలి, లేకపోతే దాన్ని రీవిజిట్ చేయకుండా లాస్ట్ మినిట్ లో రీవిజిట్ చేస్తున్నట్టునే ఉండాలి. ఆర్ నేను ఫస్ట్ రీడింగ్ అప్పుడు అర్థం కాలేదు నాకు, ఐ వాజ్ రీడింగ్ టు అండర్స్టాండ్, అది లేకుండా నేను మెమరీలో బై హార్ట్ చేసేసి అంటారు చూడండి, బై హార్ట్ చేసేసినప్పుడు రిమెంబరెన్స్ లో తుస్సుమంటాను. అంటే ఏంటి, నేను అందుకనే అన్నాను ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అనేది రాకపోతే మనం మర్చిపోతాం. నాకు అది కాన్సెప్ట్ అర్థం కాలేదు అనుకుంటే నాకు ఎప్పటికీ గుర్తుండదు. నాకు నా అనుభవంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బయాలజీలో ఒక టాపిక్ ఉందండి, డీసాలినైజేషన్ ప్రాసెస్. నేను ఎన్నిసార్లు చదివినా నాకు అర్థమయ్యేది కాదు. యాజ్ అ బయాలజిస్ట్ నాకు ఎప్పుడూ అర్థం కాలేదు, ఈ రోజుకి కూడా నాకు అర్థం కాదు ఆ టాపిక్. ఎందుకంటే నా బుర్రకి అది కాన్సెప్ట్ ఎక్కలేదు, ఆ కాన్సెప్ట్ ఆ టైంలో ఎక్కలేదు, ఇంకా నా బుర్ర బ్లాక్ అయిపోయింది, ఇంకా అది ఎక్కదు. మిగతావన్నీ నేను నేర్చుకోగలను, మిగతావన్నీ చెప్పగలను, బట్ అది మాత్రం నేర్చుకోలేకపోయాను. సో నేను అది రాలేదు అని నేను చింతిస్తూ కూర్చోవాలా, మిగతావన్నీ వచ్చు అది రివైజ్ చేసుకోవాలి అని నేను అనుకోవాలి. సో 1 or 2 marks ని వదిలేసుకుని నేను దట్స్ ఓకే అండ్ దెన్ ఐ మూవ్ ఆన్ విత్ దిస్. సో లాస్ ఆఫ్ మెమరీ కాదు అక్కడ, ఫస్ట్ థింగ్ లాస్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందుకని భయపడతాం మనం, అది ఎప్పుడో నేర్చుకున్నాము, అది సరిగ్గా మనకి జ్ఞాపక శక్తి కరువు అయ్యటం కాదు, అది ఎక్కడో మనకి అర్థం కాక, ఆ అర్థమైతే అప్పుడు మన బుర్ర వక్తి వస్తుంది. సో నేను అనేది ఏంటంటే పిల్లలు అయ్యో నేను మర్చిపోయాను అంటే ఫస్ట్ గో బ్యాక్, వై అంటే నేను సరిగ్గా చదువుకోలేదు, నేను సరిగ్గా లింక్ చేసుకోవాలి. అది నా రిక్వెస్ట్ పిల్లలకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.